దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. 2019లో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి మరోసారి తన కోరలు చాస్తోంది. తాజాగా ముంబైలో కరోనా సోకిన 2 మృతి చెందడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందారు. అయితే వారిలో ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ నెల 19న నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో వినోద్, కంటిన్యూ. శివ, గత కొన్ని రోజులు చూస్తున్నట్టయితే భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. దేశంలో కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టయితే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. మే 19వ తారీఖు అంటే నిన్నటికి దేశంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయంటూ కూడా పరిస్థితి అదుపులో ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కేంద్రం స్పష్టత వ్యక్తం చేసింది. అయితే 2020లో భారత్ లోకి అడుగుపెట్టినటువంటి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మాయారోగం కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత కూడా దేశంలో కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి అయితే వచ్చాయి శివ. అయితే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా భయపడి తేరుకున్నటువంటి తరుణంలో మరొకసారి గత 15 రోజుల నుంచి కరోనా గురించి మరొకసారి, ఈ మహమ్మారి గురించి మరొకసారి వార్తల్లో ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే దేశంలో ఈ కేసులు నమోదవుతున్నట్టు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయంటూ కూడా పరిస్థితి అదుపులో ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే సింగపూర్, హాంకాంగ్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భారత్ లో కూడా మేమంతా అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది శివ. అయితే గత కొన్ని రోజులు చూస్తున్నట్టయితే దీనికి సంబంధించి అంటే హైదరాబాద్ లో కూడా కరోనాకి సంబంధించినటువంటి అప్డేట్, అలాగే దీనికి సంబంధించి ఏది ఏమైనా హైదరాబాద్ లో కూడా అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహేష్ బాబు వాళ్ళ నమ్రత శిరుకి సంబంధించినటువంటి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఇది కేవలం కరోనాకి సంబంధించిందేనా, లేకపోతే మరే ఇతరటువంటి వ్యాధులకు సంబంధించి పాజిటివ్ సోకినటువంటి కొంతమంది రోగులను కూడా దాదాపు నిన్న మొన్నటి చూస్తున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇటు మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రంలో దాదాపు కొంతమందికి పాజిటివ్ అయితే వచ్చింది. అయితే కేవలం ఇది కరోనా వల్లనే కాదు, దీనికి ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదంటూ కూడా దాదాపు వాతావరణ మన ఆరోగ్య శాఖ కూడా హెచ్చరించింది శివ. అయితే కేసులు పెరగడమే ఒక ఆందోళనకరమైతే 2 వ్యక్తులు మృతి చెందారు అనేటటువంటి వార్త ఇంకా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కదా వినోద్. ఏంటి ఇతరత్ర ఆరోగ్య సంస్థలతో వారు మృతి చెందినప్పటికీ కూడా కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తుంది, వైద్యులు ఏం చెప్తున్నారు? డెఫినెట్ గా శివ, గత అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దాదాపు ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించుతుందనే నేపథ్యంలో డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఆరోగ్య శాఖ కూడా చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇవాళ గాంధీ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే పాజిటివ్ సోకినటువంటి వ్యక్తులకి వాళ్ళకి కేవలం కరోనా అనే ఒక సిమ్టమ్ కాకుండా ఇతరటువంటి వ్యాధులకు దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడంతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళు మృతి చెందిన దానికి కేవలం కోవిడ్ దాని ఎఫెక్టే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వ్యాధుల నేపథ్యంలో వాళ్ళ అంటే మృతి చెందడం జరిగింది. సో ఏది ఏమైనా డెఫినెట్ గా ఈ మహమ్మారి రోగం మరొకసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ కూడా అంటే వైద్య శాఖ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదంటూ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతానికైతే 259 కేసులు మాత్రమే ఉన్నాయి. ముందు చూస్తున్నట్టయితే అంటే భవిష్యత్తులో అంటే ముందు కూడా
ఈ కేసులు పెరిగే అవకాశం ఉన్నా కూడా ఆరోగ్య శాఖ కూడా డెఫినెట్ గా ముందస్తు చర్యలు తీసుకుంటుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.